ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రదర్శన మంచిర్యాలలో మంగళవారం జరిగింది. మంచిర్యాలలోని కూరగాయల మార్కెట్ చౌరస్తా నుంచి గాంధీ పార్క్ వరకు బీజేపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు నేతృత్వం వహించగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజాస్వామ్యంను ఖూనీ చేశారని అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతిపక్షాల గొంతు నొక్కారని రఘునాథరావు అన్నారు. జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు ఏదైతే 1975 జూన్ 25 నాడు ఎమర్జెన్సీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రం అర్చన టెక్స్ చౌరస్తా నుంచి గాంధీ పార్క్ వరకు నిర్వహించిన మౌన ర్యాలీలో బీజేపీ సిర్పూర్ శాసనసభ్యులు బీజేపీ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు పాల్గొన్నందుకు వారికి, బీజేపీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన మరియు మౌన ప్రదర్శనకు ఇవాళ రావడం జరిగింది. చాలా దారుణం ఏంటంటే చాలా అన్యాయం కూడా. ఎవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రాథమిక హక్కులను కాలరాసినరో అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు. ఆ రోజు అత్యయిక పరిస్థితిలో విపక్ష నాయకులందరినీ జైల్లో నిర్బంధించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సీనియర్ నాయకులందరినీ జైళ్ళలో నిర్బంధించి జయప్రకాష్ నారాయణ గారు, రామ్ మనోహర్ లోహియా గారు వీరందరినీ కూడా జైళ్ళలో నిర్బంధించి ఆ రోజు విపక్ష నాయకులందరినీ వాళ్ళందరి గొంతు నొక్కి ఇవాళ ఆ రోజు రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి ఎమర్జెన్సీ పరిస్థితిని విధించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజ్యాంగేతర శక్తిగా ఉన్న వారి కొడుకు సంజయ్ గాంధీ గారు బలవంతంగా చాలా మందికి ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించడం జరిగింది. ఢిల్లీలో అయితే చాలా మందిని నిరాశ్రయులను చేసిండ్రు. స్లమ్ ఏరియాస్ను పూర్తిగా క్లియర్ చేసి పేదలకు ఇండ్లు లేకుండా వాళ్ళకు నిలువ నీడ లేకుండా చేసిన పరిస్థితి కూడా చూసినాం. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మళ్ళా భారతదేశంలో రావద్దంటే మనమందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ యొక్క ఈ విధానంలో ఎండగడుతూనే ఉంటుంది. మళ్ళీ ప్రజలకు ఈ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. అందుకే ఇవాళ ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మంచిర్యాల మమతా సూపర్ బజార్ ఎన్నికలు మంగళవారం వాయిదా పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ఓటరు జాబితా సవ్యంగా లేదనే ఫిర్యాదు మేరకు రాష్ట్ర సహకార శాఖ అధికారి ఎన్నికలు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారి సందీప్ ఎన్నికలు వాయిదా పడినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ మాజీ చైర్మన్ పెంటరాజయ్య ఆధ్వర్యంలో సూపర్ బజార్ డైరెక్టర్లుగా నామినేషన్ వేయడానికి తరలివచ్చారు. అప్పటికే ఎన్నికలు వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి సందీప్ కు సమాచారం అందడంతో డీసీఓ కార్యాలయంకు వెళ్లారు. సూపర్ బజార్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఉన్నారని తెలియడంతో
కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. పోలీసులు ముందస్తుగా అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తకుండా చేశారు. ఎన్నికలు వాయిదా పడ్డాయని తెలియడంతో ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూమ్ల నరేష్ మాట్లాడుతూ ఎన్నికలు వాయిదా వేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. 2006 నుంచి నూతన సభ్యత్వాలు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అడ్డుకున్నారని ఆరోపించారు. తనకు మెజారిటీ బలం ఉందని పాలకవర్గం ఎన్నుకోగా ఎన్నో అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ హైదరాబాద్ గారి ఆర్డర్స్ ప్రకారం మమతా వినియోగదారుల సహకార సెంట్రల్ స్టోర్ లిమిటెడ్ మంచిర్యాలకి ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తదుపరి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ డే నామినేషన్స్ రోజు ఏం రాలేదండి. తర్వాత సెకండ్ డే నామినేషన్ రోజు ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీని హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. దీంతో ఈ ఎన్నికలను నిలిపివేయడం జరిగింది. మంచిర్యాలలోని వ్యాపార సముదాయ భవనం ఏదైతే ఉందో మరి మమతా సూపర్ బజార్కు మరి గత కొన్నేళ్లుగా దాదాపు 20 ఏళ్ళు 2006 నుంచి దీనికి సభ్యత్వాలను నిలిపేయడం జరిగింది. కేవలం దీని వెనుక ఉన్నటువంటి మరి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హస్తం, వారి అనుచరులకు వారి తొత్తులకే పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క సభ్యత్వం కూడా ఇవ్వలేకపోయింది. మొన్న కూడా మున్నటువంటి పాలవర్గం కూడా సభ్యత్వం ఓపెన్ చేయడం చాలా దురదృష్టకరం. ఏదైతే దీనిలో చాలా మరి అవతకాలు జరిగాయని చెప్పేసి ఎన్నోసార్లు మేము కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క భవనానికి సంబంధించిన రెంట్లు కూడా బాగా వస్తాయి. దీనిలో రెంట్లో కూడా అవకతవకలను పైన ఏదైతే ఉందో కమిటీ దాంట్లో చాలామంది కూడా మరి ఈ యొక్క అవకతవకలను మరి ఖచ్చితంగా మేము తీస్తామని చెప్తున్నాం. ఏదైతే దీని వ్యాపార కేంద్రంగా మరి దివాకర్ రావు గారు అంచెలు పెట్టుకోవడం చాలా మరి దుర్మార్గమైన మరి దుశ్చర్యగా మేము చెప్తున్నాం. ఏదైతే మరి ఖచ్చితత్వంగా ఉండాలంటే ఎన్నికల్లో పారదర్శకంగా నిలిచాలంటే మళ్ళీ ఏదైతే మరి ఈ యొక్క సహకార సంఘం అథారిటీ వాళ్ళు మళ్ళీ మా అందరికి కొత్త వాళ్ళందరికీ కూడా సభ్యత్వం అవకాశం ఇచ్చి ఏదైతే ఆ సభ్యత్వంలో మరి ఉండి దానికి ఏదైతే పోటీకి అర్హత ఎన్ని రోజులకు ఉంటుందో అప్పటి వరకు కూడా ఎన్నికలు ఆపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే మరి ఇటు పోలీస్ వారికి కావచ్చు లేకుంటే మిగతా డిపార్ట్మెంట్ అందరికీ మమతా సూపర్ డిపార్ట్మెంట్ అందరికీ కోరుతున్నాం. ఏదైతే పాలకవర్గం సమయంలో ఏవైతే అవకతవకలు జరిగినాయో అవన్నింటినీ వెలికితీసి వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరుగుతాం. ఏదైతే ఈరోజు మమతా సూపర్ బజార్ యొక్క ఎన్నికలను వాయిదా వేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే 2006 నుంచి ఇప్పటి వరకు కూడా దివాకర్ రావు గారు వాళ్ళ యొక్క అనుచరులకే పదవులు ఇస్తూ అక్కడ పూర్తిగా అవినీతి అన్యాయకరమైంది ఈ మమతా సూపర్ బజార్ అనేది. కేవలం వాళ్ళ అనుచరులకు 2006 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికి కొత్త వారికి సభ్యత్వం ఇవ్వలేదు. కొత్త వారికి సభ్యత్వం వేయకుండా వాళ్ళకే వాళ్ళ అనుచరులకే వాళ్ళ పాలకవర్గంలో చోటు కల్పిస్తూ ఈరోజు చాలా అవినీతితో కూడుకుపోయింది. ఈరోజు పెద్దలు ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ మమతా సూపర్ బజార్ జరిగే అవినీతిని పూర్తిగా మేము బట్టబయలు చేద్దాం. తప్పకుండా అవినీతి పట్ల కూడా శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నికలు అనేది ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలి ఎన్నికలు. కానీ ఇష్టం ఉన్నట్టుగా ఎప్పుడో 2006 నుంచి ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా మెంబర్షిప్ ఇవ్వకుండా చేయడం ఇది చాలా అన్యాయం. తప్పకుండా ఇప్పుడు మేము అధికారులను ఒకటే సూచిస్తున్నాం, తప్పకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వండి. కొత్త వారికి అవకాశం ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షీటిమ్స్ భరోసా సెంటర్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి, శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వశాంతి హైస్కూల్ పిల్లలకు చట్టాలపై షీటిమ్స్ భరోసా సెంటర్ పనితీరు, సైబర్ క్రైమ్, డయల్ 100లపై అవగాహన కార్యక్రమం మంచిర్యాల జిల్లా షీటిమ్ భరోసా సెంటర్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు, పిల్లల రక్షణ, భద్రత షీటిమ్స్ భరోసా సెంటర్ పనిచేస్తున్నాయని తెలిపారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, వరకట్నం చట్టాలపై అవగాహన కల్పించారు. పిల్లలు, మహిళలను ఇబ్బందులకు గురి చేసే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత దగ్గరై సేవలు అందిస్తున్నామని, ఏదైనా సమస్య ఉంటే డయల్ 100కు కాల్ చేయాలని, స్థానిక పోలీస్ అధికారులకు తెలియజేయాలని, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, లైంగికంగా వేధించడం, వెంటపడడం ఇటువంటివి చేస్తే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైంగికంగా వేధిస్తే ఎవరైనా భయపడకుండా పోలీసులకు
సమాచారం ఇవ్వాలని, కొత్త వారిని గుడ్డిగా నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక దురాచారాల నిర్మూలన, గ్రామీణ వాతావరణ విశిష్టత, కుటుంబ అనుబంధాలు, సైబర్ నేరాలపై సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ డయల్ 1930పై, రామగుండం షీటీం నంబర్ 6303923700పై అవగాహన కల్పించారు. మహిళల గురించి ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నామని అన్నారు. ట్రాఫిక్ నియమాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షీటీం సిబ్బంది మహిళా కానిస్టేబుల్ జ్యోతి, కానిస్టేబుల్ సతీష్, భరోసా సెంటర్ సిబ్బంది విజయ, ప్రియాంక, స్కూల్ హెడ్ మాస్టర్ వాహిదా, కరెస్పాండెంట్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. మీరున్న ప్రదేశానికి వచ్చి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాము. ఇందులో భాగంగా మీరు ఎట్లా రావాలి అని చెప్పేసి అనుకోవచ్చు. మీరు డైరెక్ట్ మా ఆఫీస్కి అయినా రావచ్చు. మా ఆఫీస్ వచ్చేసి మంచిర్యాల పోలీస్ స్టేషన్ లోపల మహిళా పోలీస్ స్టేషన్ ఉంటుంది. దాని పక్కనే షీటీం ఆఫీస్ అనేది ఉంటుంది. అక్కడికి వచ్చి కూడా మీరు డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదు అంటే మా షీటీం నెంబర్ ఇది 6303923700. ఈ నెంబర్కి మీరు కాల్ అయినా చేయొచ్చు, లేదు అంటే వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు. ఎట్లా చేసినా కానీ మీకు ఎక్కడ ఏమి ఇబ్బంది అవుతుంది అని మాత్రమే మేము అడుగుతాము. ఓకేనా? అదే తప్పించి ఇంకా మీ పేరు డీటెయిల్స్ ఏవి కూడా మేము తీసుకోవడం జరగదు. ప్రతిదీ కూడా మీరు ఏదైనా ఒక అబ్బాయి గురించి కంప్లైంట్ ఇచ్చినట్టయితే మీ వివరాలు అనేవి ప్రతిదీ గోప్యంగా ఉంచబడతాయి. ఏవి కూడా బయటికి రివీల్ చేయడం జరగవు. మీ ఫోటోగ్రాఫ్స్ కానీ, మిమ్మల్ని మా ఆఫీస్కి రమ్మనడం కానీ, లేదు అంటే ఒక సంతకం చేయమనడం కానీ, పిటిషన్ ఇవ్వమనడం కానీ ఏమీ ఉండవు. జస్ట్ ఏ అబ్బాయితోని ఎక్కడ ఏం సమస్య అనేది మాత్రమే తెలుసుకుంటాం. మేము ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియకుండా అమ్మాయిలు మాకు పిటిషన్స్ ఇస్తున్నారు. ఆ పిటిషన్స్ మేము సాల్వ్ చేస్తున్నాం కూడా. ఓకేనా? అమ్మాయిలు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ఖచ్చితంగా మీ పేరెంట్స్కైనా చెప్పాలి, లేదు అంటే మీ టీచర్స్కైనా చెప్పొచ్చు. అలా కూడా కాదు అనుకుంటే మీరు డైరెక్ట్ మా షీటింగ్కి కూడా అప్రోచ్ కావచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, మేము కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాము, మీ ఆఫీస్కి ఎందుకు రావాలి, షీటింగ్కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎట్లా ఉంటుంది, చాలామంది ఉంటారు, డిఫరెంట్ కేసెస్ వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి మీకు తెలిసిన వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో ఉండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని మీ డాడీతో కానీ మమ్మీతో కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు చూసి వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో జరిగింది అమ్మాయికి అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చిండ్రు. వాళ్ళకి తెలిసింది ఏముండదు, ఊహించుకొని ఏదేదో ప్రచారం చేస్తూ ఉంటాం. అదే మేము మఫ్టీలో ఉండడం వల్ల మేము పోలీస్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ మఫ్టీలోనే తిరుగుతూ ఉంటాం. స్కూల్స్, కాలేజెస్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఉమెన్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో, మహిళల రద్దీగా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మేము రావడం జరుగుతుంది. అక్కడనే మేము మఫ్టీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు మా షీటింగ్కి కలిసినా కానీ మమ్మల్ని కలిసినప్పుడు ఏదో ఫ్రెండ్ని కలిసింది, రిలేటివ్ని కలిసింది అనుకుంటారు తప్పించి ఇంకొక ప్రాబ్లం ఎదురైంది అందుకు షీటింగ్కి అప్రోచ్ అయింది అని చెప్పేసి ఎవరు కూడా ఊహించుకోరు. అవునా కదా? అందుకని చెప్పేసి మహిళ ఏదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి తప్పించి ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాకుండా ఆమె ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆమె ఏ ప్రాబ్లం అయినా ఎదుర్కోవాలి అన్న ఉద్దేశంతో షీటింగ్స్ అనేవి ప్రారంభించడం జరిగింది. అబ్బాయిలు అనుకోవచ్చు, నేను మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు, అమ్మాయిలు కదా షీటింగ్స్, పుట్టిగా మా మెదడు తింటుండ్రు అని చెప్పేసి. మన ఇంట్లో మన అక్క, మన చెల్లి, మనమ్మ, మన పిన్ని ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు మీకు తెలిసింది అనుకోండి, అమ్మ మహిళల కోసమే షీటింగ్స్ ఉన్నవి, చెల్ల మహిళల కోసమే ఉన్నాయిరా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి మీరు వాళ్ళకి ధైర్యంగా మీరు భరోసా ఇవ్వగలుగుతారు. మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో గోడ కూలి 3 కూలీలు మృతి చెందిన ఘటన నుంచి తేరుకోకముందే మరో గోడ కూలిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో 5 కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని ఓ లిక్కర్ మార్ట్ పక్కన భవనం నిర్మాణం జరుగుతుండగా అకస్మాత్తుగా గోడ కూలింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న రాములు, మల్లయ్య, గంగారాం, నర్సయ్య, గంగారాంలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ కొత్తగా కడుతున్న భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఏం బాగనా మీరెవరు
పైనుంచి కింద ఆయనకి ఏడో ఇంకెక్కువ అవుతుంది. మంచిర్యాల పట్టణంలో రీసెంట్గానే మొన్న సంఘటన జరిగింది. అందులో భాగంగా వీళ్ళకు కూడా ముందు జాగ్రత్తగా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళు గోడ నిర్మాణం చేపట్టారు, కానీ పూర్తిగా గోడను ఇంకా కరెక్ట్గా నిర్మించకముందే, అంటే క్యూరింగ్ చేయకముందే మట్టి నింపారు. ఆ మట్టి ఆక మొత్తం గోడ కూలడం జరిగింది. ఇట్లాంటి జరగకుండా ప్రతి ఒక్క బిల్డర్స్ అయితే ఎవరైతే ఉంటారో ముందు జాగ్రత్త తీసుకొని ఎలాంటి కూలీలకు కానీ ఎవరు కానీ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పట్టణంలో కూడా ఎక్కడైనా కానీ ఎలాంటి డిస్మెంటల్ కండిషన్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏమున్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ముందుగా తెలిపినట్టయితే డిస్మెంటల్ బిల్డింగ్ ఏదైనా పర్లేదు, అటువంటి ఉన్నట్టే మున్సిపాలిటీకి తెలియజేసినగా కోరుతున్నాం. అక్కడ ముగ్గురు అటైనా లేబర్లు వచ్చింది, అక్కడ మట్టి మోస్తారు, మట్టి మోసేది ముగ్గురు వచ్చింది. వాళ్ళు ఒకైనా గోవా మీద ఉండి మోస్తాడు, పైన మట్టి మోస్తారు, కింద సెంటరింగ్ బాక్స్లో ఉన్నారు, కింద సెంటరింగ్ బాక్స్ పెడతాడు, కింద ముగ్గురు ఉన్నారు, పైన నుంచి పైన గోవా మీద ఒకైనా మట్టి మోస్తాడు. అది కంప్లీట్ అయ్యేసరికి ఏమైందంటే కూడా వాటర్ దర్శనం మొత్తం కింద పడుతుంది. ఒకసారి ముగ్గురు దెబ్బలు తాకినాయి, ఒక చెయ్యి ఎరిగిన ఇద్దరికి అమౌంట్ టెస్టర్ అయింది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.